హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లేవర్స్ అండ్ మెలోడీ. ఈ రోజు మా రెసిపీ పన్నీర్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి, 1 కప్పు టమాటా, 1 కప్పు ఆనియన్, సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ కారము, 1 చిటికెడు గరం మసాలా, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడరు, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ తీసుకున్నానండి, కొంచెం కొత్తిమీర, కసూరి మేతి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్ని మనం ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. ఒక సర్వింగ్ బౌల్లోకి మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో ఈ పన్నీర్ ముక్కల్ని వేసి ఇలా టాస్ చేసుకుందాము. ఇలా టాస్ చేసుకొని ముందుగా ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకుందాము. ఒకసారి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేద్దామండి. ఈ పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకుందాము. నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి, మీరు కావాలంటే దీన్ని బటర్ ఆర్ ఘీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది స్లో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. మీరు కావాలంటే ఈ పన్నీర్ ఇంకా కొన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసి దీన్ని పక్కకు తీసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి. ఎక్కువగా ఫ్రై చేస్తే ఇవి మాడిపోతాయి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేద్దామండి. ఈ ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, మెత్తగా. ఇలా ఒకసారి కలిపి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసి ఇవి రెండు బాగా మెత్తగా ఫ్రై అయిపోవాలండి. మంట మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్క పెట్టుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశానండి. దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర, 1 ఇలాచి యాడ్ చేశానండి. ఈ స్పైసెస్ ఒక 20 to 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుందాము. ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ యాడ్ చేద్దామండి. ఈ పేస్ట్ యాడ్ చేసి బాగా ఒకసారి కలిపి ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. మేము ముందే ఆనియన్ టమాటా ఫ్రై చేసుకున్నాం కదా, అందుకు ఇది తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఒక 20 సెకండ్స్ బాగా దీన్ని ఫ్రై అయినిద్దాం.
ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం 1.5 టీ స్పూన్ కారము, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకుందామండి. ఇలా కొద్దిసేపు ఇది మెత్తగా ఫ్రై అయిపోవాలి. మేము వేసిన మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై అయినిద్దాం. నేను చపాతీలోకి ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకు కారం కొంచెం తక్కువనే వేసాను. మీరు రైస్లోకి ప్రిపేర్ చేసుకుంటుంటే 1.5 టీ స్పూన్ కారం ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ కలుపుతున్నానండి. మీరు ఎంత గ్రేవీ కావాలో అంత కన్సిస్టెన్సీ చూసి 1.5 కప్ వాటర్ అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడకనిద్దాము. చూడండి, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో పెట్టాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఇప్పుడు మూత తీసి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ యాడ్ చేశానండి. ఇది పుల్లటి కర్డ్ లేకుండా ఫ్రెష్ కర్డ్ యాడ్ చేస్తే మనకి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసి మొత్తం కలిపి ఒక 2 to 3 మినిట్స్ బాగా దీన్ని ఉడకనిద్దాము. బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి మెల్లగా కలుపుకుందామండి. స్లోగా ఇలా కలిపి దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర, కొంచెం కసూరి మేతి యాడ్ చేశానండి. మీ దగ్గర కసూరి మేతి లేకుంటే మీరు మెంతుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి మంట స్లోలో పెట్టి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయినిద్దాం. ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు త్వరగా సర్వ్ చేసుకుందాము. ఫైనల్లీ మన పన్నీర్ కర్రీ అండి. ఇది పలావ్లోకి, జీరా రైస్కి చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.